వెల్కమ్ టు నానమ్మాస్ మ్యాజిక్. ఈరోజు మా నానమ్మ గోంగూర నువ్వులు పచ్చడి చేసింది. ఇప్పుడు మా నానమ్మ ఇన్స్ట్రక్షన్స్ చెప్తుంది. మేము గోంగూర నువ్వుల పొడి పచ్చడి చేస్తున్నామండి. దానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయి, ఒక ఉల్లిపాయ అండి, నువ్వుల పొడి అండి. ఈ పచ్చడి రోట్లో చేసుకుంటే బాగుంటుందండి. ఇగో సింగపూర్లో రోల్ లేదు కదండి, ఇదే మాకు రోల్ అండి. నువ్వులు ఇక్కడ మాకు బాగాలేదండి, మేము నువ్వుల పొడి చేసి పట్టుకొచ్చాం. ఆ పొడి కలుపుతున్నాను. మామూలుగా అయితే నూనె లేకుండా నువ్వులు వేయించుకొని పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలి. దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి. ముందుగా వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత ధనియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మెంతులు కూడా వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగినాయండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు అన్నీ వేగిపోయినాయండి ఎర్రగాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అన్నీ రోట్లో వేసేసుకొని దంచుకోవాలండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకోనండి, కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు గోంగూర కూడా వేసుకొని వేయించుకోవాలి. కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి. గోంగూర పుల్లగా ఉంటుందని మానే కూడా ఇది వేస్తేనే టేస్ట్ వస్తుంది. రెడీ. ఇప్పుడు ఈ గోంగూర మగ్గేలోపు మనం రోట్లో వేసుకుని ఎండుమిరపకాయలను దంచుకుందామండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి. కళ్ళుప్పు అయితే బాగుంటుందండి, ఇక్కడ దొరకదు కదా, అందుకని సాల్ట్ వేస్తున్నాను. కొంచెం నెమ్మదిగా దంచుకోవాలండి, రోల్ కాదు కదా, చిన్నదిగా. ఇవన్నీ నలిగిపోయిందండి ఎండుమిరపకాయలు, ధనియాలు అన్నీ. ఇప్పుడు గోంగూర వేసేసుకుందాం. ఇప్పుడు గోంగూర కూడా వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు గోంగూర కూడా వేసి దంచేసుకుందామండి. ఇది మిక్సీలో వేస్తే బాగోదండి, రోట్లోనే దంచుకోవాలి. ఇలా అమ్మం దస్తా ఉంటే దంచుకుంటే నెమ్మదిగా బాగానే ఉంటుంది. ఇదిగోండి నలిగిపోయిందండి. ఇప్పుడు నువ్వు పొడి కలిపేసుకోవాలి. ఇందులో ఒక బౌల్లో ఇదిగోండి నువ్వు పొడి కూడా వేసేస్తున్నానని. ఇది చిన్నగా ఉంది కదండి, కొంచెం కొంచెం వేస్తున్నాను. కలిసిపోయిందండి, ఓ బౌల్లో తీసేసుకుందాం.
ఉల్లిపాయ కూడా కచ్చాపచ్చాగా దంచి కలుపుకోవాలి. మరీ మెత్తగా దంచుకోకూడదు. దంచుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ కూడా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కారం పులుపు పట్టండి, తిన్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకోవాలండి తాలింపు వేసుకోవడానికి. కొంచెం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇదిగోండి తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తాం. ఇదిగోండి తాలింపులు ఈ పచ్చడి వేసేసి కలిపేసుకోవాలి. ఇలా చేస్తే వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి. ఉల్లిపాయ వేసాం కదండి, వేడి చేయదు, బాగుంటుంది. ఈ పచ్చడి చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. That's all for today, guys. Like and subscribe to our channel. Bye.